950.63 crores. 63 crores. 4 lane development, maintenance and management. Length kilometers ఇంకా 950. ఓకే స్టార్ట్. మీడియా మిత్రులకు, నారాయణఖేడ్ ప్రజలకు నా నమస్కారం. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన NH-161 నేషనల్ హైవే గురించి చర్చించుకోవడానికి. అయితే ఎలక్షన్ భాగంగా భూపాల్ రెడ్డి గారు సురేష్ కుమార్ గారికి ఒక సవాల్ ఇస్తున్నారు. మీరు ప్రచారంలో చెప్పుకుంటున్నారు ఈ NH-161 మీరే చేసిందని చెప్పి. మీరు నిజంగా చేసుంటే మీరు శాంక్షన్ చేసిన లెటర్ తోటి వచ్చి నిరూపించండి, లేదంటే విత్డ్రా చేసుకోండి నామినేషన్ అని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది. అయితే దానికి వాళ్ళ కూతురు గిరిజా షెట్కర్ గారు వచ్చి గెజెట్ ఆఫ్ ఇండియా పత్రాలు మన ముందు పెట్టి ఏమని చెప్పిండ్రు, మీరు చూసుకోండి, March 22, 2013లో మేమే అప్రూవ్ చేసినాము, మేమే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది ఈ హైవే అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే చదువు ఇప్పుడు ఎవరికి రాదో ప్రజలకు నిరూపించే టైం వచ్చింది. మీరు ఇక్కడ హైలైట్ చేసిన పోర్షన్లో ఏమి రాసిందంటే మన ఈ రోడ్ is now declared to be national highways by this notification అని చెప్పి ఉంది. Can you stop? అంటే స్టేట్ హైవేగా ఉన్న ఈ రోడ్, కనెక్టింగ్ రోడ్ని నా స్టేట్ హయాంలో ఉండే, మన స్టేటే అన్నీ చూసుకుంటుండే, దాన్ని నేషనల్ హైవే కమిటీ తీసుకొని మేము చూసుకుంటాము, మేము దానివి అన్నీ చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాని వాళ్ళు మంజూరు చేసింది లేదు. రైట్ ఉంటే ఈ పత్రం ఎందుకు ఇట్లా చెప్తుంది మనకు? బిడింగ్ డాక్యుమెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన బిడింగ్ డాక్యుమెంట్. దీంట్లో మీరు చూడొచ్చు, ద డెవలప్మెంట్, మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ 4 laning of NH-161 has decided to carry out the bidding process for selection of a private entity అని చెప్పి ఉంది. 46.808 కిలోమీటర్స్కి 950 crore ప్రాజెక్ట్ ఉంది. ఏ డేట్లో ఉంది? 7/3/2018. అంటే ఎవరి హయాంలో అయింది ఇది? BRS హయాంలో భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ ఇది. అప్పుడు శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ ఇది. కాంగ్రెస్లో ఇది గెజెట్లో చాలా స్టేట్ హైవేస్ని నేషనల్ హైవేస్గా మార్చిండ్రు అప్పుడు. సో జస్ట్ గెజెట్లో అదే ఉంది. వాళ్ళు మంజూరు చేసింది లేదు, ఆ 4 lane అప్రూవ్ చేసింది లేదు. మరి నిజంగా అప్రూవ్ చేస్తుంటే 2013లో సురేష్ షెట్కర్ గారు 2014 వరకు ఎంపీగా వ్యవహరించారు. మరి ఎందుకు నిధులు తీసుకొని రాలేదు? ఎందుకు అప్రూవ్ చేయలేదు? వాట్ ఈస్ ద రీజన్? చేసుంటే తీసుకురావాలి కదా. మీరు ఇప్పుడు గూగుల్ చేసి చూడండి NH-161 ప్రాజెక్ట్ గురించి ఏమని వస్తుంది తెలుసా? ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది 2018లో అని చెప్పి వస్తుంది. మరి మీరు ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతారు? ఈ దుష్ప్రచారాలు, అబద్ధాలతోటి ఎన్ని రోజులు సాగుతారు? పనులు చేసింది మేము, మీకు కావాల్సింది ఇది మీరు మానుకోవాలి. చాలా అయిపోయింది. ప్రతి ఒక్క దగ్గర BRS ప్రభుత్వం చేసిన పనులు, భూపాల్ రెడ్డి గారు చేసిన పనులు మీ హయాంలో అయినాయని చెప్పి చెప్పుకుంటున్నారు. అది చాలా తప్పు. నారాయణఖేడ్ ప్రజలు ఊరుకోరు, అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే ప్రజలకు మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి మీకు 10 సంవత్సరాలు లేరు కదా, మతిపోయిందా?
మీరు చేయలేరు కాబట్టి, పని చేయలేరు కాబట్టి మేము చేసినామని చెప్పుకుంటున్నారు ఎందుకు? కాబట్టి మీరు ఇవన్నీ మానుకొని నిజంగా మీరు వేసి ఉంటే శాంక్షన్ పత్రాలు, బిడ్ పత్రాలతో ముందుకు రావాలి. ప్రభుత్వంలోనే పనులు అయినది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, పూర్తి అయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. ఇంకో విషయం మీకు ఏం తెలవాలంటే, మన మహారాష్ట్రలో మళ్ళీ మీరు చూసుకుంటే NH 161 రోడ్ ఓన్లీ 2 lanes ఉన్నాయి. అదే మన తెలంగాణలో 4 lanes ఉన్నాయి. ఎందుకైందో తెలుసా? ఆల్మోస్ట్ 500 to 550 కిలోమీటర్స్ వరకు మన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, ఎక్స్-ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, అప్పటి జహీరాబాద్ ఎమ్మెల్యే, జూకల్ ఎమ్మెల్యే, సంగారెడ్డి ఎమ్మెల్యే అందరూ కలిసి హరీష్ రావు గారితో మాట్లాడి, కేసీఆర్ గారితో మాట్లాడి పైలవీలు పెట్టి మనకు 4 lane కావాలని చెప్పి తీసుకొచ్చినది ఈ హైవే. 4 lane చేసింది. మరి మేము కష్టపడి మేము చేసిన దానికి మీకు సిగ్గుండాలి కదా తీసుకోవడానికి, ఆ క్రెడిట్ తీసుకోవడానికి మీకు కొంచెమైనా సిగ్గుండాలి కదా. ఆలోచించుకొని మాట్లాడండి. ఇంకా ఏమంది గిరిజా శెట్కర్ పద్ధతులు నేర్పిస్తారంట బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్ధతులు నేర్పిస్తారంట. ఏం పద్ధతులు నేర్పిస్తారు? మీ ముఖ్యమంత్రి ఏమని మాట్లాడతాడు? డ్రాయర్లను నిప్పుదామంటాడు, పేగులని మెడలో వేసుకుంటామని చెప్పి మాట్లాడతాడు. దాడులు చేస్తున్నారు మా నాయకుల మీద, చంపేసిండ్రు మొన్ననే సిర్గాపూర్లో. మీరా నాకు నేర్పేది పద్ధతి? మీరా? ఎట్లా నేర్పుతారు మీరు ఫస్ట్ పద్ధతి నేర్చుకోండి. మీరు ఎట్లుండాలో నేర్చుకోండి, పనులు చేయండి, ప్రజల పెయిన్ని తెలుసుకొని అవి ఏం చేయాలో మీరు చూడండి. అంతేగాని ఆ పార్టీ మీద పడి, ఈ పార్టీ మీద పడి, మీరు చేసిన పనులు మేము చేసినామని చెప్పి చెప్పుకోవడం ఆపేయండి, మానేయండి. ఏమన్నారు తెలుసా? భూపాల్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైం నుంచి అంటున్నారు, నిందలు మోపుతున్నారు. భూ కబ్జా రెడ్డి 1200 ఎకరాలు భూ కబ్జా చేసిండు, 1500 ఎకరాలు భూ కబ్జా చేసిండు అని చెప్పి అంటున్నారు. మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చి 4 నెలలు అయింది కదా, గాడిదలను కాస్తున్నారా? నిరూపించండి. ఏం చేస్తున్నారు? మళ్ళీ నిరూపించకపోతే మీరు ఇంకో నెల టైం అడిగిండ్రు. ఆ నెలలో మీరు నిరూపించకపోతే మా మహారెడ్డి కుటుంబం కాళ్ళ మీద వచ్చి పడి మీరు క్షమాపణ చెప్తారా? చెప్పకపోతే నష్టపరిహారంగా ఆ 1200 ఎకరాలు మీరు ఇస్తారా మాకు? మీరు నిరూపించగలిగితే మేము ఇస్తాం రాసి ప్రజలకు, లేకపోతే మీరు ఇస్తారా? కనీసం నారాయణఖేడ్లో ఇల్లు కూడా కట్టుకోలేము మేము. ఎందుకు? నిశ్వాసంగా మేము పని చేసినందుకు మేము కట్టుకోలేము. అదే మీ ఇల్లులు పెద్ద పెద్ద ప్యాలెస్లు, పెద్ద పెద్ద జంక్షన్లలో ఎట్లా చేస్తున్నారు? మరి మీరు మాకెందుకు లేవు, మీకెందుకు ఉన్నాయి? మీరు సొమ్ము తిని, ప్రజల సొమ్ము తిని బలిసిండ్రు కాబట్టి మీ దగ్గర ఉన్నాయి. మేము ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినాం కాబట్టి మా దగ్గర లేదు. కాబట్టి ఇంకోసారి భూపాల్ రెడ్డి గారి మీదైనా, మహారెడ్డి కుటుంబం మీదైనా మీరు నిందలు మోపే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. ఏమంటున్నారు? తల్లిదండ్రుల భూములను కబ్జా చేసిన అని చెప్పి మాట్లాడుతుంది. అసలు తల్లిదండ్రుల భూములను కబ్జా చేస్తే తల్లిదండ్రుల భూములు మనకే వస్తాయి, రావా? ఏం మాటలు మాట్లాడుతున్నారు? పక్కన వాళ్ళ కుటుంబాన్ని గెలికే ముందు మన సొంత కుటుంబం ఎట్లుంది, నా కాపురం ఎట్లుంది, నా ఇల్లు ఎట్లుంది చూసుకొని మాట్లాడాలి. పక్కన వాళ్ళ జీవితం మీద, పక్కన వాళ్ళ కుటుంబాల మీద పడొద్దు. ఇది కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు నిరూపించకపోతే మీరు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, కాళ్ళ మీద పడి మరీ చెప్పాలి, లేకపోతే మేము ఒప్పుకోము. ఇప్పటికే చాలా మీరు డ్యామేజ్ చేసిండ్రు, చేయలేని దానికి మాకు డ్యామేజ్ చేసిండ్రు ఇమేజ్. మీరు ఇవన్నీ ఆపేసి మీకు ఛాన్స్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ వచ్చింది, కష్టపడండి, ప్రజలకు ఏమైనా చేయండి, అభివృద్ధి చేసి చూపించండి. మా మీద పడి తినడం ఆపండి, మేము చేసిన పనుల మీద చెప్పుకొని బతకడం ఆపండి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. నారాయణఖేడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మన నారాయణఖేడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్. ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణఖేడ్. మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు:
మొటిమలు, సోరియాసిస్, నల్లబొంగు, టాటూ రిమూవ్, చిండ్రు, రింగ్ వాట్స్, జుట్టు రాలడం, నల్ల మరియు తెల్ల మచ్చలు, తెల్లపూత, అలర్జీ దద్దుర్లు, గజ్జి, తామర, పులిపిర్లు, ఆనెలు, సుఖవ్యాధులు, చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు. మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడును. ఇంకా అన్ని రకముల ఎక్స్రేలు తీయబడును. 24/7 అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు. ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు. అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణ్ ఖేడ్. మా కాంటాక్ట్ నంబర్స్ 7095866143, 70957666143, 70327666143. ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్.